హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతన్నకు గడువు 2,00,000 రూపాయలపై పంట రుణ బకాయిలను రైతులకు ఆపై అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 2,00,000 రూపాయల పైగా పంట రుణాలు బకాయిలున్న రైతులకు ఆ పైనున్న మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిష్టమైంది. గడువు నిర్వహించేలా యోచనలో ఉంది. 15 ఆగస్టు వరకు మూడో విడత రుణమాఫీ పూర్తయిన తర్వాత 2,00,000కు పై ఉన్న విభాగంలో రైతు ప్రభుత్వం దృష్టికి సారించే అవకాశాలు ఉన్నాయని రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతులకు వివరాలు ప్రకటించి 2,00,000 కంటే తక్కువ ఉన్న మొత్తాన్ని చెల్లించడానికి 4 నుంచి 6 నెలల గడువు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రుణమాఫీ జీవో 567 ప్రకారం 2,00,000 పైన ఎంత ఎక్కువ ఉంటే అంత మొత్తాన్ని రైతు ముందుగా చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2,00,000 మాఫీ చేస్తుంది. దాంతో రైతులు రుణ విముక్తి అవుతారు. ఆ తర్వాత మళ్ళీ కొత్త పంట రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2,00,000పై స్వల్ప మొత్తంలో అప్పు ఉన్న రైతులు కొందరు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. రైతులు ఇప్పుడు చెల్లించినా తీసుకోలేని ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసిన గంపగుత్తగా కాకుండా రైతులు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు పై మొత్తాన్ని కట్టించుకొని 2,00,000 నగదు బదిలీ చేసి రుణ విముక్తి చేయాలన్న ప్రభుత్వం భావిస్తుంది. అంటే రైతులు తమ నిలువ బట్టి డబ్బులు సర్దుబాటు చేసుకొని 2,00,000 నుంచి ఉన్న మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటే ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని మాఫీ చేస్తా పోతుంది. అయితే ఈ ప్రక్రియ నిరంతరం కావాలని లోపు పూర్తి చేయాలి ప్రభుత్వం భావిస్తుంది. పలు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డిసెంబర్ 9కి ప్రాధాన్యమిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు రుణమాఫీ ప్రక్రియ కూడా అప్పుడే ముగిస్తుందని లేక 6 నెలల సమయం ఇచ్చే అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరి వరకు గడువు విధిస్తుండగా లేక 2025 మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టి రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తుందా అనే చర్చ కూడా వ్యవసాయ శాఖలో జరుగుతుంది. మూడో విడత రుణమాఫీకి 6,000 కోట్లు నిధులు అవసరమవుతున్నాయని 1,50,000 నుంచి 2,00,000 బకాయిలున్న రైతులకు 6,00,000 మంది రైతులు మూడో విడత ఈ నెల 15న రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ నిధులు సర్దుబాటు చేస్తుంది. గత నెల 23న 3,000 కోట్లకు 30న 1,000 కోట్లకు అప్పును భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. తాజాగా ఈ 6 నెలల్లో మరో 3,000 కోట్లు ఆర్బీఐ నుంచి వేలంపాట ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి రాగానే 15న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో మూడో విడత రుణమాఫీ పంపిణీ చేయనున్నారు. కాగా 2,00,000 విడతల్లో 17.91 లక్షల మంది రైతులకు రూపాయలు 12.289 కోట్ల నిధులు సర్దుబాటు చేశారు. మూడో విడతకు 6,00,000 మంది రైతులకు 6,06,000 కోట్ల నిధులు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. మిగిలిన రైతులకు 2,00,000 వరకు మించి అప్పున్న భాగంలో ఉంటారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.